Hello guys, welcome back to my channel. And ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాం? కర్ణాటక. యాక్చువల్లీ ఏడికి వెళ్తున్నా కూడా తెలియదు యాక్చువల్ నాకు, కానీ పోతున్నాం. ఇక ఏడికి పోతున్నాం ఎంత కలిగా తెలుసా బ్రో? ఫస్ట్ ఊటీ అన్నారు బ్రో, ఊటీ నుంచి ఎన్నో పోయింది అది. ఊటీ అన్నారు, గోకర్మ అన్నారు, మురుడేశ్వర అన్నారు, మళ్ళీ అది ఫస్ట్ వైజాగ్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది అది. ఇంకో హైలైట్ ఏం తెలుసా బ్రో? 7 అని చెప్పారు, 6 మెంబర్స్ మొత్తం 6 మెంబర్స్ ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. మేము మార్నింగ్ ఎప్పుడు ప్లాన్ చేసినామంటే ఎప్పుడు ప్లాన్ చేసినాం చెప్పండి అబ్బా, క్లారిటీ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎట్లా వెళ్తున్నాం, మేము ఏమేమి తీసుకెళ్తున్నాం అవన్నీ చూపిస్తాం, చూడండి. వెయిట్, చెప్పేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఇంకా చెల్లాతు గోవా పోతారు, చూసినా వాడు పోతారు కాబట్టి వేసుకొచ్చింది గోవా బీచ్. కరోనా పోయింది కదా ఉమేష్, మళ్ళీ నువ్వు మాస్క్ అలవాటు. లగేజ్ అయితే లోపల పెట్టేస్తున్నాం, చూడండి లగేజ్ కష్టాలు. At 3:28 a.m. The next day. హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6:20 అవుతుంది అనమాట. సో మేము నిన్న నైట్ జర్నీ స్టార్ట్ చేసినాం కదా, అది ఇప్పటి వరకు ఎండే కాలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. చూడాలి ఈ జర్నీ ఇంకా ఎంత దూరం పోతుందో. నైట్ అంతా హుషారుండే, మార్నింగ్ వరకు అలసిపోయి పడుకున్నారు అందరు. నిన్న నైట్ స్టార్ట్ అయినామంటే ఇంకా మా జర్నీ సాగుతూనే ఉన్నది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:20 మార్నింగ్ AM అవుతుంది. సో మేము ఇక్కడ బాగా జర్నీ చేసినాం కదా, ఒక టీ తాగుదామని ఆగినాం. సో అది మా టీ స్టాల్. ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ దర్వాత్, ఇప్పుడే ముఖం కడగడం అయిపోయింది. టిఫిన్ చేయడానికి బయటికి వెళ్తున్నాం, చూడాలి ఎక్కడికి వెళ్తాం. టిఫిన్ చేయడానికి వచ్చినాం, చూపిస్తారండి. కర్ణాటకనే మేము అసలు లాంగ్వేజ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నాం కూడా ఏం అర్థం కావట్లేదు, అసలు చాలా బాగుంది. గుడ్ ఫ్రేమ్ బాగుంది, తర్వాత కలుద్దాం నెక్స్ట్ ఫ్రేమ్లో. బాయ్.
ఇప్పుడు నైట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఎకో బీచ్కి వచ్చినాం మేము. చూద్దాం, ఇంకా మేము కూడా ఏం చూడలేదు. మేము చూసిన తర్వాత మీకు చూపిస్తాం. ఓకేనా, బాయ్. బబ్లు, ఇంత లాంగ్ జర్నీ చేసినావు, డ్రైవింగ్ చేసినావు కదా, ఎట్లుంది ఫీలింగ్? ఎట్లుంది? మోకాళ్ళ నొప్పులా? కార్ దిగుతుంటే కార్ కావాల్సిన ఫీలింగ్ వస్తుంది. ఇక ఇవే రోడ్లు చెప్తే అబ్బా తట్టుకోలే మేము రోడ్లు చెప్తే ఒక అబద్ధం కూడా ఇట్లా ఇట్లా అంటే అట్టు అన్నట్టు నిజం చెప్తుంది. హాయ్ గైస్, పర్ఫెక్షన్ అబద్ధంలో కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. తప్పు రోడ్ చెప్పి కూడా కాన్ఫిడెంట్గా చెప్తుంది తప్పు రోడ్ కూడా. సో ఇంత కష్టపడి ఎక్కడికి వచ్చినాం మనం అంటే ఏం బీచ్? ఎకో బీచ్. ఐ లవ్ ఎకో బీచ్. ఆల్రెడీ ಹೇಳಿದ್ వన్నಲ್ಲ. थोड़ा आते हिंदी मेरे को. Finally I meet Eco Beach. ఫ్రెండ్స్, ఇప్పుడే బీచ్లో జలకాలు అయిపోయినాయి. బయటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం. చూడండి ముఖాలందరూ ఎట్లా వాడిపోయినాయో. భయ్యా అలా కొట్టుకోవచ్చు వచ్చారు. చెప్పు, ఎట్లా ఎంజాయ్ చేసినావు? వాటరు ఫాస్ట్గా చెప్పండి. డేంజర్ రారా. ఫస్ట్ విజిట్ మా గైడ్. ఏం కావాలన్నా మీరు కాల్ చేయొచ్చు. నంబర్ యో గైస్, ఐ విల్ టెల్ యు. ఫుల్ చిల్ అయినాం బీచ్ తర్వాత ఈ బీచ్ ఒకసారి అబ్బాయి వచ్చి అనుకుంటుంది. I'm telling one thing. మా ఫోటోగ్రాఫర్ ఆర్టిస్ట్ ఒక మాట చెప్తుండే వినండి. మా ఫోటోగ్రాఫర్ ఇదే ఉంటుంది మా తోడు పంచాయతీ అంతా పట్టించుకోకూడదు. చిల్ అయిపోండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ మామా కానీ ఒక డ్రైవర్ ఇంత మంచిగా చూసుకోవడం ఇంత మంచిగా అనిపిస్తుంది. బై, సీ యూ. అక్కడ మాకే ప్లేస్ లేదంటే మీరు ఇంతమంది వచ్చి నిలబడ్డారు. చెప్పు, పోయి నీ అంగడి గ్యాప్లు ఉంది. రెడ్ చుక్క కనిపిస్తుందా ఇక్కడ? సరే వచ్చినాం, సన్సెట్ చూసినాం. చెప్పు ఇంకేమన్నా? అయిపోయింది, ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేసినాం, ఇంకా చేయాలి. చేద్దాం. అందరూ ఇచ్చారు, కూర్చోబెట్టి మనకి ఇచ్చి సన్సెట్ చూసినాం, పోయింది. అరే बहुत एक्सप्लेन करता है सब. ट्रेन, रामायण, समर प्लान्स. We are planning summer camps. Join us. जोशी वाचस्पति. आपको कुछ डाउट है तो स्टार्टिंग क्या है? कितने नीचे से एग्जाम्पल स्टार्ट होता. बोर्ड लेके आओ सब लोग. बोर्ड मॉरल द स्टोरी మా డ్రైవర్ అట్లా అయిందమ్మా. ఫుడ్ గురించి మాట్లాడాలి. మీకు ఒకటి తెలుసా? నాకు తెలియదు, మీకు తెలుసా చెప్పండి. ఎందుకు వచ్చినామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఏమవుతుందో తెలియదు. మ్యాగీ విలువ హైదరాబాద్ వదిలిపెట్టిన తర్వాత తెలుస్తుంది. అడుగుతున్నా ఎవరు ఇస్తారు.
బ్రో టిఫిన్కి బిర్యానీ ఖర్చు పెట్టినట్టు పెట్టినాం బ్రో పొద్దు కదా 500 ఏంది భయ్య 6 ప్లేట్ల పూరికి ఎంత? ఒక్క పూరి ఎంత అన్న? ఒక్క పూరి 20 రూపాయలు. ఒక్క పూరి 20 రూపాయలు. 3 పూరీలకు 60 రూపాయలు ఏంది భయ్య? అయితే హైదరాబాద్ లో అది కూడా పెట్టకపోతే ఏం లాభం మరి? ఇది గ్యాప్లో పడి చెప్పేసి అంతే కాదు. అదే హైదరాబాద్ లో 20 రూపాయలు సరే 3 పూరీలు ఇచ్చినవాడు 4 ఇయరే 3 పూరీలకు 60 రూపాయలు తీసుకున్నాడు. హైదరాబాద్ లో అయితే అసలు కర్రీ అనదు బ్రో, చక్కెర వేసింది బ్రో కర్రీలా. చెప్పు భయ్య. చక్కెర ఏమో కానీ బెల్లం వేసింది. నేనైతే ఎక్స్ట్రా చట్నీ తెప్పించుకుంది. ఎక్స్ట్రా కాదు డిప్ వడ. ఇక్కడ డిప్ వడ కన్నడ డిప్పు వడ అమ్మ మర్దినమ్మా మర్దిన డిప్ వడ అంటే ఏదో కొత్త పేరు అనుకున్నాము. సాంబార్లో వడ వేసి ఫ్రెండ్స్ తోటి వేసినప్పుడు ఏంటిది బాగా ఇష్టం లేదు. తర్వాత కలుస్తా. బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యా ఈరోజు వచ్చేసి మా పిక్నిక్లో డే 2 అనమాట. మొత్తం సిగ్నేచర్ చేసిండు. మళ్ళీ రేపు కూడా చేస్తాడు, మళ్ళీ అడగాలి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ హోమ్ అనమాట. హునావర్ అంట ఈ ఊరి పేరు. ఒకసారి చూడండి ఎట్లా ఉందో చూపిస్తాను నీకు. ఇది బాయ్ అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇందులో నుంచే వాటర్ తాగుతారు. చూడ్డానికి ఇలా కనిపిస్తుంది కానీ వాటర్ మాత్రం ఫుల్ టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాటర్ తాగినాం మేము నైట్ మొబైల్ ఇవే వాటర్ తాగినాం. టేస్ట్ బాగున్నాయి, నీకు ఎక్కువ తాగడం. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇవే వాటర్ తాగుతున్నారు. ఇవే వాటర్ మీన్స్ ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి ఇలాంటివి చాలా. ఇంటింటికి బాయ్ కదా. మొత్తం ఒక రెట్రో లుక్ పక్కా ఉంది ఒక ప్రతి ఇంట్లో. ఒకసారి బయటికి రండి, బయట చూపిస్తారు బయట లొకేషన్ ఎట్లుందో. చాలా బాగుంది ఇక్కడ. లిటరలీ మీరు నమ్మరు, అసలు నైట్ అసలు నిద్ర పట్టలేదు. ఎందుకు నాకు ఈ లొకేషన్ చూడంగానే రామ్ గోపాల్ వర్మ గుర్తొచ్చిండు. రామ్ గోపాల్ వర్మ అసలు ఎట్లా తీస్తాడో ఇలాంటి లొకేషన్లో చూస్తే ఆటోమేటిక్గా వస్తాయి మనకు మేబీ ప్లాన్స్. ఈయననే మా రామ్ గోపాల్ వర్మ. మొత్తం డైరెక్షన్ అంత డిపార్ట్మెంట్ ఈయనది. పొద్దున్నే మొదలెట్టిన డైరెక్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టెక్నీషియన్ యాడ్ అవుతా. పెద్ద మనిషి ఒక టెక్నీషియన్ వస్తాడు, టెక్నీషియన్ యాడ్ అవుతాడు. బ్రేక్ తీసుకున్నాడు ఆయన, బ్యాగ్ తినేసి వస్తాడు. ఏదైనా ఏడవైనా ఆయనకు మ్యాగీ కావాలా కొంచెం వచ్చి ఇప్పుడు నెక్స్ట్ టెక్నీషియన్ యాడ్ అవుతాడు. చూపిస్తా మా కథలు ఎట్లుండేవో చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. ముందు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేయలేని టైం లేదు, ఉన్నగాడికి అడ్జస్ట్ చేసుకోండి.
బాగుంది, చాలా బాగుంది. లొకేషన్స్ అయితే చాలా అదిరిపోయినాయి, చూస్తారు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుందని జోషి తోలుకొచ్చిండు. చూద్దాం ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూపిస్తా, ఓకేనా? వీడియోనే తీస్తున్నా. అండర్గ్రౌండ్ లో పోతుంది ఇప్పుడు. అండ్ దిస్ ఈస్ ద వ్యూ. ఇప్పుడు మేము బోటింగ్కి వెళ్ళబోతున్నాం, చూపిస్తా, అది కూడా వీడియో చూపిస్తా. ఆ బోటింగ్కి ఎక్కడికి వెళ్తాం, ఏమేమి ప్లేసెస్ చూస్తాం, ఏమేమి వాటర్ గేమ్స్ ఆడతాం, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు, ఓకేనా? అండ్ ఎవరికైనా చూపించండి రా. సరే అదంతా కాదు కానీ ఇంకోటి చెప్పండి. ఎక్కడున్నాం జోషి? శరావతి నది. ఏం చేస్తున్నాం ఇక్కడ? మీద ఈ ఊరు నుంచి ఆ ఊరు పోనీకి ట్రాక్ మీద కాదు, ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడే ట్రైన్ పోయింది, ఊరికే ట్రైన్ మొత్తం ఇదంతా ఏమంటారు, బ్రిడ్జ్ మొత్తం ఊగుతుంటది. గోవా నుంచి ల్యాండ్. యాక్చువల్లీ సరే సరే ఈ నది ఇదుకుంటే పోతే గోవాలోకి వెళ్ళిపోతాం. అలా స్టేషన్ చూసాను, ఇక ఆడ బస్ స్టేషన్. అది బస్ స్టేషన్ అంటే దిగాలి. శరావతి నది బ్యాక్ సైడ్ వాటర్. నేచర్ ఎంజాయ్ చేయాలంటే రన్నింగ్ చేసుకుంటా. బాల్యమే మంచిది, బాధ మరిచిపోతది. బోటింగ్ స్పాట్కి అయితే వచ్చేసినాం, చూద్దాం ఎట్లుంటుందండి. बुक नहीं है भाई, डायरेक्ट स्पॉट पेमेंट है. తెలుసా, స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు 1200కి అక్కడ బ్యార్గెనింగ్ చేసారు, ఇక్కడికి వచ్చిన తర్వాత 1800 అంట. ఏంది అన్యాయం? ఎట్లుంటుంది అంటే హైదరాబాద్ వాళ్ళు బ్రో ఉత్తగానే మోసం చేద్దామని చూస్తారు. 1200 సెట్ చేసిన 1000 రూపాయలు కూడా సెట్ చేస్తుండే అని చెప్పి ఉమేష్ మాస్టర్ అనుకోండి. 1000 రూపాయలు కూడా సెట్ చేస్తే 50 రూపాయలు సెట్ చేస్తుంది. అబ్బాయి వీడు ఇల్లేదు, కారు మడతల 3 మడతల 1200 అదే డబ్బులు వేసుకున్నాడు. పైసలు అన్నీ ఆలోచిస్తే మనకు కూడా సంవత్సరాలు అక్కడ యూకే స్టూడియో అక్కడ కట్టాలి, అవి 20,000 కట్టాలి, 20,000 కట్టాలి, ల్యాగ్లు అందరికి సంవత్సరాలు. నువ్వు 3 మెయింటైన్ చెప్తున్నావు బయట ఎవరు? అరే అట్లీస్ట్ ఇద్దరైనా వచ్చేటట్టు వేయాలా? ఇప్పుడు నువ్వు 2000 అన్నా, నువ్వు 7 రూపాయలు లాయమని చెప్పాలనుకుంటున్నావు?
నీ అందరికంటే ఓవర్ యాక్షన్ నీది ఎక్కువ. చూసినట్టయితే పూల పూల బొట్లో కూర్చున్నారు పిల్లగాళ్ళు. ఈయన ఫస్ట్ నైట్ వీడియో వచ్చి ఈయనది ఏమంటారు ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది ఇక్కడ. పెళ్లి కూతురు వేరే బోట్ల, ఇక్కడ వేరే బోట్ల. ఇక్కడ పెళ్లికి ముందు ఏం కావంట. వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇప్పుడే వాటర్ బోటింగ్ అయితే అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం. చూద్దాం ఇంకా అక్కడ కూడా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్ని విజిట్ చేస్తాం. అయిన తర్వాత మీకు కూడా కొన్ని చూపిస్తాం. చూద్దాం. ఇప్పుడే రెడీ అయినాం, స్నానాలు చేసినాం. మురుదేశ్వర్ అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. సో అంతకన్నా ముందు మేము ఫస్ట్ తినాలి. నిజం చెప్తున్నా, అసలు ఘోరంగా ఆకలి అవుతుంది. ఇక్కడ ఏం తినాలనే తినబుద్ధి అవ్వట్లేదు, అసలు టేస్ట్గా లేదు. సో ఏం చేస్తున్నాం ఒకసారి చూపిస్తా చూడండి. ఇట్లుంటే సోలో ట్రిప్లు వేస్తే, కానీ ఇదే బెటర్, ఇదే బాగుంది. అనాథ పిల్లలకి సర్వ్ చేస్తున్నాడు. నాకు లోపల ఆకలిస్తుంది కానీ పెట్టడం మా ధర్మం అని చెప్పి మా అమ్మ చెప్పింది. మొత్తం అందరినీ మంచిగా దూరం నుంచి. మ్యాగీ రివ్యూస్ చెప్తారా? చేసినా తనే నేనే. టేస్టీగా ఉంది. అన్న మ్యాగీ తిన్నావా? ఇప్పుడు తినాలి. నువ్వు చేసావు కాబట్టి ఇంకా కొంచెం భయంతో తింటాం. సో దిస్ వాజ్ అవర్ గ్యాంగ్ కార్. ఇక్కడ బయట కూర్చొని చిన్న గ్యాస్ స్టవ్ తెచ్చుకున్నాం. అంత అయిపోయింది. ఇప్పుడే మ్యాగీ తిన్నాం. ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాం. ఇక్కడ డ్రైవర్ని కూర్చోబెట్టి కానీ ఇల్లు ఎక్కలేరు. చూడండి, మళ్ళీ ఒకసారి లొకేషన్ చూపిస్తా. ఇల్లు చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది, అసలు చాలా అంటే చాలా 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 బాగుంది. సో ఇప్పుడు మేము మురుదేశ్వర్కి బయలుదేరుతున్నాం. ఒకసారి చూడండి, ఒకసారి ఎంత బాగుందో. అసలు ఈ ప్లేస్ని వదిలి రావాలనిపించట్లేదు. నైట్ వచ్చి బ్రేక్ ఖరాబ్ అయిపోయినండి, దాన్ని కూడా చేయించినాం. సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందంట, మేబీ చూడాలి. యాక్చువల్గా మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, బోట్కి వెళ్ళినాం కదా, అక్కడ లేట్ అయిపోయింది. అక్కడ వచ్చి స్నానం చేసుకొని మ్యాగీ చేసుకొని తినేసరికి ఇది ఈ టైం అయింది. ఒకసారి రండి, మీకు బయట చూపిస్తాను లొకేషన్. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. చూడండి నాకు ఈ లొకేషన్ రామ్గోపాల్ వర్మనే గుర్తొస్తుంది. రెడీ అక్కడ చూపి వాళ్ళు వస్తున్నారు కదా, రండి. డ్రైవింగ్ ఏందో అబ్బా, మస్తు ఘోరంగా చేస్తున్నాడు, చాలా భయపడిస్తున్నాడు.
పంచ్ డబ్బులు రాజు డేంజర్ స్మైల్ 1 2 3 2.4 ఎట్టకేలకు ముద్రేశ్వరంకి వచ్చేసినాం. ఎక్కడ అబ్బా మస్తు కాలు కాలుతున్నాయి అబ్బా, మామూలు కాలట్లేదు. ఒక్కసారి వెయిట్, యూనో క్లోజ్లోకి వెళ్ళి చూద్దామా, చూపిస్తాను. అయిపోయింది ఎంట్రీ, లోపలికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే అన్నదానానికి వచ్చినాం. చూపిస్తా, భయం వేస్తుంది చూపించాలంటే. లోపలికి అయితే వచ్చినాం. లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. చెప్పులేవు, ఎండాకాలం ఘోరంగా కారుతుంది. బండిలో ఉంది క్యాము. మన అప్సర్ కొండ దగ్గర ఉన్నాం. మనది కాదు అది, రెండు తీసుకొచ్చినాం. వేసుకోతాడు నిన్ను ఇంటికి తెస్తే. వీడియో తీసుకో చేత మంచిగా ఎట్లా బ్రో అటు సైడ్ పోతుండే చూసినా మా జోషి ఎడిపోతుండంటే ఆడిపోతుండు. లోపలికి ఏంటంటే ఇక మనకు మీకు తెలుసు కాబట్టి జోష్ రైట్. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మేము అప్సరకొండ వచ్చేసినాం. ఇదే వ్యూ, అక్కడి నుంచి వెళ్ళాలి. ఓకేనా? ఇదే రోడ్లో వచ్చినాం బ్రో. ఇగో జస్ట్ ఇట్లా రోడ్లు అయితే తెలుసా మాత్రం ఆగట్లేదు ఎవరికి.
మనకైతే షుగర్ పేషెంట్లు అందరూ వీడియో తీసేది ఎవరో కాదు మా జోషి షుగర్ పేషెంట్ ఫుల్ పేరు వాసస్పతి డైలాగ్ ఫేమస్ డైలాగ్ అమ్మ బర్తిని మాత్రం మస్తుందబ్బా. దండగా ఏం దండగా అంత లేదు ఉండాలేమో లేదు మా ఏం చేస్తాం. तेरे लिए వచ్చినా ఏ ఆడదాం పారు మనం కూడా పార్క్లో. ఎంట్రీయా? తీసుకో. ఇక్కడ చూడండి మొత్తం సముద్రం వ్యూ చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం గ్రీనరీ. మధ్యలో నేను సెల్ఫ్ 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 పోర్ట్రేట్స్ మనకి ఎవరు తీయడం అనమాట, మనమే తీసుకోవాలి. కలుద్దాం నెక్స్ట్. బబ్లూ బబ్లూ బాయ్ బోల్తే ఏ ఇక్కడ్రా ఇక్కడ్రా. మజాక్ అయిందా? నలుగురికి ప్రేమ పంచడం తప్ప ఇక్కడ్రా. ఒకటి 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 క్యాట్ బ్రో ఖర్చు అమ్మ భయం అవుతుంది. ఇక్కడ ఇక్కడ లెట్స్ గో వాస్కో డి గామా. బాయ్ బాయ్, సీ యూ ఆగే. అరే మీరేంద్రా ఎంత ఉన్నారు అసలు? యు నో హూ ఇస్ దిస్ గై? నెంబర్ 1 బుల్షిట్ గై. గాయ్స్ ఇప్పుడు అప్సరకొండ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది మ్యాంగ్రూవ్స్ ఫామ్ ఎకో బీచ్ ఆపోజిట్ లోనే ఉంటుంది అది. ఓకే ఏంటంటే ఓన్లీ మ్యాంగ్రూవ్స్ ట్రీస్ ఉంటాయి అవి ఇవి అని చెప్పి అనుకోవద్దు. లోపలికి వెళ్ళగానే డిఫరెంట్ లొకేషన్, సంథింగ్ మోర్ డిఫరెంట్, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి విజిట్ అవ్వాలి. రీల్స్ బ్యాచ్ అయితే వదలారిగా ఆడే వండుకుంటారు అందరూ. ఇప్పుడు మనం కూడా అదే కదా అంటే ఇక మనం ఆడే వండుకుంటాం చూడు. సన్సెట్ వదిలేస్తాం, అట్లా వదిలేస్తాం. వచ్చేసినాం, కార్ కూడా పార్క్ చేసినాం. ఇప్పుడు మ్యాంగ్రోవ్స్ ఫామ్కి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వ్యూ చూపిస్తాం. ఓకేనా? టాటా.
ఏ ఊరో కూడా తెలియదు, మ్యాంగ్రో సిటీ. లోపలికి చాలా బాగుంది. ఆడికి వెళ్ళింది ఆకరా. ఇట్లా అంట ఇది ఇట్లా ఇట్లా అంట మళ్ళీ నన్ను ఫాలో. ఓకే డన్. బీచ్ ఎంజాయ్ చేసినాం, పార్క్ ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ వేరే గుడికి వెళ్తున్నాం. ఇడుగుంజి టెంపుల్, నడన్ను గంజు. ఎప్పుడు గర్ల్స్ డామినేషన్ బ్రో, ఎప్పుడు గర్ల్స్ డామినేషన్. అసలు బాయ్స్కి ఏమి ఉండనే ఉండదు. చిన్నపిల్లలు గర్ల్స్, చిన్నపిల్లలు గర్ల్స్. భక్తి దేవుడు. కనెక్షన్ తీసుకొని పోతామా డాన్స్ క్లాస్కి? తీసుకో ఒకటి మంచి ఇవి బాగున్నాయి కదా. ఏ అవి వద్దన్నా, అవి చాలా కన్నా దేవుడు ಮತ್ತೇನು ಉಳಿತದೆ? ಗುರುಗಳು ನಿನ್ನನ್ನು ಬುದ್ಧಿವಂತ ಅಂತ ಕೊಂಡಾಡಿದ್ದೇ ಆಯ್ತು. 4 ಹೋದ್ರೆ 8, 4 ಸೇರಿದ್ರಿ 8. ఇప్పుడే ఆ టెంపుల్కి విజిట్ అయ్యి ఎగ్జిట్ అయినాం కదా. ఆ టెంపుల్ పేరు ఏం పేరు ఉంది చెప్పు? ఇడుగుంజి టెంపుల్, వినాయకుడిది. ఇడుగుంజి వినాయకుడి టెంపుల్ చూసినాం, దర్శనం అయిపోయింది, వచ్చినాం, తిందామని ఆగినాం. ఇక్కడ డాబా వచ్చేసి హోటల్ శివశక్తి. గైస్ ఫైనల్లీ సెకండ్ డే కూడా బాగా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. లేదన్నా ఒక 2-3 ప్లేసెస్ కవర్ చేసినాం ఈరోజు. మళ్ళీ ఎక్కడికి వచ్చినామంటే నిన్న నైట్ ఎక్కడైతే స్టే చేసినామో మళ్ళీ అక్కడికే వచ్చేసినాం. ఇలా బాగా ఎండలో తిరిగి అలసిపోయినందుకు మా జోషికు ఇలా ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేసిండు. మస్ట్ ట్రై ఐటమ్. ఓకే డ్రైవర్ బాబు చెప్పాలి నీ ఫీలింగ్ ఏంది ఇవాళ? ఐస్ క్రీమ్ కాదబ్బా, ఈరోజు తిరిగినావు కదా, ఎట్లా అనిపించిందంటే ఇవాళ ఏదో దెబ్బ కూడా తగిలింది, చూపించారు. ఇంటి దాకిన నాకు తెలియదు, వీడు ఒకటి దాకింది, ఆడొకటి దాకి, వీడు ఒకటి దాకి. మా మాస్టర్గా ఫస్ట్ టైం రమేష్ చెప్పు ఫీలింగ్ ఏంటి? బాగుంది, రీల్స్ బాగా తీసినావు, జర రీచ్ ఉంటి బండి. గట్టిగా వాచస్పతి ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేసిండు ఆయన కోసం. ఒక్కసారి సగం అయిపోయింది, మళ్ళీ ఈ రోజు రూట్ కూడా సరిగా మంచిగా దొరికిపోయింది. ఈ రోజు ఏం నిన్నే చాయ్ మీద 2 రాంగ్ రూట్లు ఎత్తి అయినా మళ్ళీ రైట్ రూట్ తీసుకొచ్చింది లాస్ట్కి. ఓకే రెడీ. ఏ డేంజర్ బాబు, వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? ఫీలింగ్ ఏంటిదిరా? బాగుంది. అరే నిజంగా బాగుందంటే
ఎలా ఇక్కడ ఫుడ్ తిని ఏంటిది ఏమంటారు ఫుడ్ విషయంలో సాటిస్ఫాక్షన్ ఏం కానీ మిగతా అన్ని విషయాలలో చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్. మార్నింగ్ అక్కడ దాని ఏమంటారు బోటింగ్కి వెళ్ళినాం, అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాం. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినాం మురుడేశ్వర్ టెంపుల్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ చాలా చూసినాం. మెయిన్లీ చెప్తున్నా హైదరాబాద్ నుంచి ఎవరైతే వస్తారో ఫుడ్ లవర్స్ చెప్తున్నా, మీరు ఇక్కడ వస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. మీరు ఒకవేళ ఇక్కడ రావాలనుకుంటే మీరు అక్కడి నుంచి ఏమైనా తెచ్చుకొని ఏమంటారు అన్ని మెటీరియల్స్ తెచ్చుకొని ఒక క్యాంపింగ్ అరేంజ్ చేసుకొని అక్కడ బాగా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఉందబ్బా. ఇదే అమౌంట్ లో మనం ఏమంటాం హైదరాబాద్ లో అయితే చాలా గట్టిగా తింటాం తెలుసా. మొత్తం స్వీట్ ఉంటుంది అబ్బా. ఇక్కడికి హైదరాబాద్ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొత్తం ఇక్కడ స్వీట్ ఎట్లుంటుంది అంటే మన సోపు తింటే ఎలా ఉంటుందో ప్రతి దాంట్లో అలాగే ఉంటుంది. సో మన హైదరాబాద్ పీపుల్స్ అయితే తెచ్చుకోవడం కూడా కాదు, వండుకోవడం కూడా లేదు అనుకుంటే అంత కష్టం అనుకుంటే బోటింగ్ పాయింట్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళు బాన్ ఫైర్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. మీరు వాళ్ళ అందరూ రేట్ కంటే ఇంకా 50% తగ్గించే గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ. టైం వచ్చేసి అర్ధరాత్రి 3 అవుతుంది. ఇప్పుడు ఏంది లేచినాం అనుకుంటారా? ఏం లేదు, ఇప్పుడు హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాం. ఎందుకంటే 6 గంటలకు 7 గంటలకు లేచి అప్పుడు వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువైపోయింది అనుకో. ఆ ట్రాఫిక్లో జర్నీ ఇంకా లేట్ అవుతుందని సో ఇప్పుడే స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయినాం. చూద్దాం ఎట్లా అవుతుంది. ఇదే మేము 2 రోజులు స్టే చేసిన హౌస్ అన్నమాట. అప్పుడు 3 o'clockకి బయలుదేరినాం కదా, ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. బబ్లు ఎక్కడది ఏంది ప్లేస్ అయితే ఏంటిది బబ్లు? వాళ్ళ బ్యాచ్ కూడా తెలుసా, ఎవరు తెలుస్తలేదు కానీ ఆల్మోస్ట్ ఒక మళ్ళీ ఊరైతే బాగుంది. ఆల్మోస్ట్ అయితే హైదరాబాద్ రావడానికి చాలా 14 గంటలు ఉంది. ఇంకా సాయంత్రం రేపు రాత్రి మొత్తం కదా రాత్రి. ఓకేనా, నిద్ర లేదు ఏం లేదు. సో చూడండి ఎట్లా బగ్గ అయిపోతున్నాం. తిండి లేదు, తెలుసుకొని కూడా పెద్ద యూజ్ ఏం లేదు ఊరేందనేది. తిండి కావాలి ఇట్లా. ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అవుతుంది. రోడ్ మీద ఆగి బ్రష్ చేసుకుంటున్నాం, ఆకలి వేస్తుంది చేద్దామని ఇక్కడ రోడ్ మీద ఆగినాం. మొహం కడుకొని క్లీన్ చేసి బయలుదేరుతాం. ఇంకా వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏమో తెలియదు. ఇంకా నాకు కూడా చూస్తా, అప్డేట్ ఇస్తూ ఉంటా అప్పుడప్పుడు. నైట్ 3 గంటలకు స్టార్ట్ చేసినామంటే జర్నీ. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. టిఫిన్ లేదు ఏం లేదు, డైరెక్ట్ లంచ్కి వచ్చేసినాం. ఎక్కడ తెలుసా? ఉల్లాస్ డాబా. చూడాలి ఇల్లు కూడా ఎట్లుండే కర్రీస్ చేతిగా పుల్ల ఉన్నాయి అనుకో, ఇంకా కష్టం మచ్చా. Much later. బబ్లు, టెల్ మీ యువర్ ఫీలింగ్స్. అరే బబ్లు మస్తున్నావు బబ్లు తెలుసా సన్లైట్కి. హాయ్ గైస్,
ఇంకా మేమైతే ఇంటికి చేరుకోలేదు, మళ్ళీ ఇక్కడ ఆగినాం. ఇది ఏంటిది, ఇది దేవరకత్ర అంట సంథింగ్, అది ఏదో విలేజ్ ఉంది. సో ఇక్కడ ఆగినాం టీ బ్రేక్ తీసుకోవడానికి. పాపం మార్నింగ్ నుండి డ్రైవ్ చేసి మా బబ్బులు చాలా అలసిపోయిండు. మేము కూడా కూర్చొని బాగా అలసిపోయినాం. సో ఒక టీ బ్రేక్ మళ్ళీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. Hi guys, finally I reached my home. కూర్చొని చాలా అలసిపోయినాము. చిల్ అయినాం అనుకో, మస్తు ఫుల్ చిల్ అయిపోయినాం గాయస్. ఫుల్ టైర్డ్ బట్ ఎంజాయ్డ్ లాట్. చూపిస్తారండి. ఏ బబ్లు, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మళ్ళీ కార్ ఇచ్చి రావాలి, ఒక్కలో ఇచ్చి రావాలి. మంచిగా అడుగుతుంది. ఏ జోషి, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అంతేనా? ఎక్కడ 100% ఇష్టం నేనైతే. హలో సార్, మీరే చెప్పలేదు. ఇంకోసారి ఇట్లా పెట్టుకోద్దు అనిపించింది. క్రేజీ ఇలా నీది ఫీలింగ్ ఏంది? ఎట్లా అనిపించిందిరా? కార్ ఎక్కగానే వాడుకోవాలి, కార్ ఎక్కడ రూమ్ లో వాడుకుంటారు, బయట వాడుకుంటారు, మ్యాగ్ తిన్నాక వాడుకుంటారు. ఈయనైతే ఎక్కడ లాస్ట్ లో కూర్చున్నాడు, కుమ్మలు వస్తుంది. అవి వీడియో చూస్తున్నాడు, ఈయన యాక్టింగ్ లీడ్ ఇక నీళ్ళు కూడా పట్టాడు, ఇదే చూస్తున్నాడు. పెద్ద భాష అయితే చెప్పొద్దు ఇక, వాటికి అమ్మాయి లేకపోతే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం. ఎందుకట్లా? అదంతే ఇక చెప్పలేము. వాళ్ళకి చెప్పు కదా, నాకు చెప్పకుండా. హై ఫ్రెండ్స్, వచ్చేయండి, అందరూ ఎంజాయ్ చేయండి. ఫుడ్ మాత్రం లాస్ట్ తిన్న ఫుడ్ అయితే మంచిగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అట్లయిందనమాట. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా సబ్స్క్రైబ్ చేయండి బ్రో. మంచి అయినా నిజం చెప్పాలి, ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ అయినతోటి, కానీ ఎట్లుంటాడా అనుకున్నాను. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ and press the bell icon. Thank you. Bye.